ఈ రోజు నేను తీయబోయే ఈ వీడియో చాలా మంది గుండెలను కదిలిస్తుంది. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామం నుండి మన ముందు ఈ రోజు గోపాల్ ఉన్నాడు. అరే ఓ ర్యాపిడో ఆప్షన్ ఇచ్చినావు కదా, జీరో కమిషన్ అని రీఛార్జ్ చేసుకోమని. రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, 3 వనికే దింగుతున్నా. రీఛార్జ్ చేసిన తర్వాత కూడా కమిషన్ మళ్ళా 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు దింగుడే. అవరా మోట ఏసీ రూమ్ లో కూర్చొని కమిషన్ తోపుడు కాదు. ఈ రోడ్ల మీద వచ్చి ఎండకు దెంగి తెలుస్తుంది కమిషన్ కట్ చేయాలా లేదా అనేది. కాల్చుకొని ఎండకు రోడ్ల మీద తిప్పుతున్నాం రా బండి. అన్నా నీ వీడియోలు చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపించినాయి. బూతు మాటలు కూడా నీ బాధగా అనిపించినాయి అన్న. అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయాలనుకున్నావు? అసలు ఏంది నీ కథ? ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో సుగ్గి జామాట బతుకులేమి మారేరా. కడుపు కాల్చుకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికొచ్చేది భరోసా లేదురా. నా కన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా. ఏదో 10 రూపాయలు సంపాదిస్తామని చెప్పి దోస్తులు వచ్చి ఈ దాంట్లో బాగుందని చెప్తే దీంట్లో చేస్తున్నాం భయ ఓలా ర్యాపిడో బండి. ఆ బండి కిస్తులు కట్టుకోలేక ఇక అప్పులలోకి అప్పులు చిట్టులు ఇవన్నీ ప్రతిదీ వెళ్తావని దీంట్లో మీద ఆశ పెట్టుకొని వచ్చాం. ఎంతో మంది ర్యాపిడోలు నేను ఎక్కుతుంటా కదా, పొట్ట నింపడం కోసము పెట్ట జరుదుకొని వస్తారు. తల్లిని, ఊరిని, స్నేహితులని అందరినీ వదిలేసి వస్తారు. నెల దాటేసరికి ₹1 కూడా చేతిలో మిగిలిన పరిస్థితి ఉంటది. 30 సంవత్సరాల జీవితం నీకు ఏం నేర్పి? పుట్టినప్పటి నుండి మాకు అన్ని కష్టాలే గదరా, ఉన్నవాడు బలసిపోయే లేనివాడు సావు కాజే. అయితే ఓ ర్యాపిడో నుంచి ఓ బుకింగ్ వస్తుంది. పికప్ లొకేషన్ దగ్గర వెళ్తాం. మన ఫోన్ నంబర్ కి నార్మల్ మెసేజ్ 5,000 మన అకౌంట్ లో క్రెడిట్ చేసినట్లు పంపిస్తాడు. చేసిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మెసేజ్ వచ్చింది కదా అని చెప్పేసి అకౌంట్ లో డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి కొట్టిండ్రు పైసలు. అమౌంట్ అయితే మళ్ళీ రిటర్న్ కొట్టారు. రోజంతా ఎన్ని గంటలు పని చేస్తావు? మాక్సిమం ఉదయం 8 గంటలకు వెళ్తాం, రాత్రి 10-11 గంటల వరకు నడిపిస్తాం. ఆ 1000 రూపాయలనే పెట్రోల్ ఖర్చు తీయాలి, మళ్ళీ అందులో కమిషన్ కట్ చేస్తాడు. దీంట్లో అమౌంట్ వాడు ఇచ్చుడు ఎక్కగానే దెంగుడు ఎక్కువ ఉంది. అయితే ఈ తరుణంలో మళ్ళీ నీకు ఏమైంది? నిన్నేదో వీడియో పెట్టినావు. ఆ చిల్లర పక్కల ఆటో వాపి అన్నం తిందామని వెళ్ళిన తర్వాత నేను తినొచ్చే లోపు పవర్ బ్యాంక్ 700 రూపీస్ లేపేసిండు. ఎవడు లేపేసిండు? పోలీస్ స్టేషన్ లో ఏమన్నా? పోలీస్ స్టేషన్కి వెళ్తే చిన్న దాంట్లోకి పోలీస్ స్టేషన్లోకి వస్తారా తమ్మి, ఏం తమ్మి ఇట్లా అన్నాడు. వెళ్ళి ఆటో నడుపుకో అన్నాడు. ఏం చేస్తుంటావు? నీకు మ్యారేజ్ అయిందా లేదా? ఏంది నీకు? మ్యారేజ్ అయిందన్నా, 2 ఆడపిల్లలు. నా అప్పు తీసుకున్న ఆయన దగ్గర ₹1,00,000 ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నా భూమిని. ఇప్పుడు ఆయన కట్టడం లేదు. అందుకే ఇక చివరికి వచ్చి ఇప్పుడు పొలం అమ్మాలి అనుకుంటున్నా. నాకు చావాలనిపిస్తుంది. ఇంత కష్టపడి చేసినా కూడా లాభం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏమన్నా ప్రభావితం చేసిందా మీకు? ఈ పథకం ఒకటి చాలా అనవసరంగా అమలు చేశాడు, ఈ ఫ్రీ బస్ ఒకటి. దాని నుంచి ఎవరికి లాభం లేదు. కొంతమంది అప్పులు ఆటోలో ఈఎంఐలు కట్టలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రతి ఒక్కరు అప్పు చేసి ఆటోలు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆర్టీఓ ఆఫీసులు పడుతున్నారు. అన్న 1,00,000 పెట్టి అప్పు చేసి మరి ఆటో కొనుక్కున్నాం. ఒక్కటి మాత్రము మమ్మల్ని మీవే ఆదుకోవాలి. మా బతుకు తెరువు మాత్రం మా పొట్ట మీద కొట్టకుండా చూసేటట్టు బాధ్యత నీది అన్న. పైసా ముఖ్యమా, బంధం ముఖ్యమా అంటే ఏం చెప్తారు? పైసా ఉంటేనే 10 మంది వాల్యూ ఇస్తారు. పైసా లేకపోతే ఎవడు దేశాడు. పెంచుకున్న ప్రేమ కోసం వాస్తవానికి చెప్తానన్నా, ఉదయం నుంచి ఒక 2 ఇడ్లీలు మాత్రమే తిన్నా ఇప్పటి వరకు. అయ్యో, నేను ఆయనకి ఫోన్ పే 2,000 వేస్తే మంచోన్ని, వేయకపోతే చెడ్డోన్ని. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే స్టేట్మెంట్ కి స్ట్రేట్ ఫార్వర్డ్ గా సెట్ అయ్యారు. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈ రోజు నేను తీయబోయే ఈ వీడియో చాలా మంది గుండెలను కదిలిస్తుంది. నారాయణపేట జిల్లా బాపన్పల్లి గ్రామం నుండి మన ముందు ఈరోజు గోపాల్ ఉన్నాడు. ఇతను ఎలా పరిచయం ఏంటి అనేది వీడియోలో చెప్తాను. కాకపోతే ఇతను తీసిన వీడియోస్ ఎంతమంది కనెక్ట్ అయ్యో లేదో నాకు తెలియదు, కానీ రోజువారీగా కష్టం చేసే ప్రతి ఒక్క చెమట వచ్చేటోళ్ళకు మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ వ్యక్తి ర్యాపిడో చేసిండు, జొమాటో చేసిండు,
తర్వాత డైలీ లేబర్గా పనిచేసిండు, అడ్డకాడ పనిచేసిండు, రైతు పనులు చేసిండు. ఇవన్నీ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో తన కష్టాలను వర్ణిస్తున్న కొన్ని వీడియోలు నిజంగా నా గుండెను కదిలించినాయి. అందుకే ఈ రోజు నేను తనని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఒక్కసారి తనతో మాట్లాడి తన కష్టాల గురించి వర్ణించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, నీ వీడియోలు చూసిన తర్వాత నిజంగా ఎంత బాధ అనిపించినాయి. కొన్ని వీడియోలలో నీ బూతు మాటలు కూడా నీ బాధని అనిపించినాయి అన్న. అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీయాలనుకున్నావు? అసలు ఏంది నీ కథ? ఇప్పుడు నేను పేద కుటుంబం నుండి వచ్చినాం భయ్య. హైదరాబాద్ కు బతుకు తెరువు కానీ వచ్చినాం. వచ్చిన తర్వాత కొన్ని రోజులు అడ్డ మీద పని చేసినాం, లేబర్ పని చేసినాం. లేబర్ పని చేసిన తర్వాత కొంతమంది మా దోస్తులు తెలిసిన వాళ్ళు ఏమన్నారు, ఓలా ర్యాపిడో బైక్ నడిపిస్తే జర అమౌంట్ బాగా వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయిరా, నడిపించుకో అని చెప్పిండ్రు. ఇంకా సరే అని చెప్పి నేను ఓలా ర్యాపిడో జాయిన్ అయినా. అయితే జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ కొంచెం ఏం చేశాడు, 10 కిలోమీటర్లకు 110 రూపాయలు ఇట్లా ఇచ్చి 30 రూపాయలు 25 రూపాయలు కట్ చేసాడు భయ్య. ప్రతి రోజు ఇట్లే చేసేవాడు ప్రతి డ్రాప్లా. అయిన తర్వాత నాకు బాధ అనిపించేది. మా వాళ్ళు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి అని నాకు చాలా బాధ అనిపించింది. అయిన తర్వాత సరే ఉండనులే, మనం ఎట్లా పేద కుటుంబం నుండి వచ్చినాం, ఎట్లనో అంత సంపాదిద్దాం అనుకున్నాను నేను కూడా. ఒకరోజు చూసినా, 2 రోజులు చూసినా, ఎండలు అయినాయి బాగా ఎండలు అయిన తర్వాత కూడా ఎండలకు దుమ్ముకు ధూళికి అసలు తినడానికి టైం లేకుంటే కూడా బుకింగ్ వచ్చింది కదా, తినే టైం మళ్ళీ తింటే బుకింగ్ పోతుందేమో అని చెప్పేసి అన్నం తినకుండా పని చేశాం భయ్య. ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ. అయితే ఏమైంది, వాడు ప్రతి ఆర్డర్ అంటే కమిషన్ 20 రూపాయలు 30 రూపాయలు, ప్రతి ఆర్డర్ అంటే 20 రూపాయలు 30 రూపాయలు కమిషన్ కొడుతున్నాడు. ఆడు ఏసీ రూమ్ లో కూర్చొని 20 రూపాయలు 30 రూపాయలు కమిషన్ పెడితే బండి మాది, పెట్రోల్ మాది, డ్రైవర్ మేము. ఆఫ్టర్ ఆల్ ఒక బుకింగ్ ఇచ్చేటందుకే ఇన్ని 10 రూపాయలు 30 రూపాయలు దింగుతున్నాడు. మరి మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి భయ్య? ఆడ ఏసీలో కూర్చొని ఆడ బతుకుతుంటే మాలాంటి వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పండి కదా దీని మీద. సో ఈ సందర్భంగా నువ్వు ఒక పాట పాడు, ఒక్కసారి ప్రజల కోసం ఆ పాటని. రాసుకున్నా భయ్య, పాట కూడా రాసుకున్నా. పాడు, ఒక్కసారి పాడు. ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో సుగ్గి జామాట బతుకులేమి మారేరా, కడుపు కాల్చుకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికొచ్చేది భరోసా లేదురా, నా కన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా, అట్లా నాకు నా చిన్ని కొడుక ఇంటికాడ అయితే నేను ఎదురు చూస్తూ ఉంటారా నా కొడుకా, నా చిన్ని కొడుక సల్లగైతే ఇంటికి రారోరా. నిజంగా ఏడుస్తున్నావు అన్న? ఏడుపు వస్తుంది భయ. ప్రతి చిన్నప్పటి నుండి కష్టాలే కదా భయ, అలాంటి వాళ్ళకి ఇలా కష్టం ఉంటుంది కదా భయ. మళ్ళీ చిన్నప్పటి నుండి చేసుకున్నాం, ఏదో 10 రూపాయలు సంపాదిస్తామని చెప్పి దోస్తులు వచ్చి ఈ దాంట్లో బాగుందని చెప్తే దీంట్లో చేస్తున్నాం భయ. ఓలా ర్యాపిడో బండి, ఆ బండి కిస్తులు కట్టుకోలేక ఇక అప్పులలోకి అప్పులు, చిట్టులు, ఇవన్నీ ప్రతిది వెళ్తావని దీంట్లో మీద ఆశ పెట్టుకొని వచ్చాం. కానీ ఏంటంటే ప్రమాదం ఎక్కువ. కొన్ని సందర్భాలు ఎట్లా అవుతుంది భయ్య, బుకింగ్ వచ్చిందని 2 కిలోమీటర్లు వెళ్తాం. బుకింగ్ వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ రెస్పాండ్ కాడు, ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, వెయిటింగ్ చేయంటాడు 5 నిమిషాలు 10 నిమిషాలు. వెయిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు. ఇంక అప్పుడు ఊరికేనే ఖాళీగా రావాల్సి వస్తుంది. ఇక అమౌంట్ ఎప్పుడు 2 రూపీస్ ఇస్తాడు, అంతే, ఎక్కువ ఇస్తలేడు. క్యాన్సలేషన్ ఫీజు ఎక్కువ ఇస్తలేడు, 2 రూపీస్, దానికి మించి ఇస్తలేడు. కొంతమంది కస్టమర్లు సీరియస్ అవుతారు, పైసలు ఇయ్యరు, సతాయిస్తారు. ఫోన్ పే పని చేయదు, మీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలంటారు. మా దగ్గర డబ్బులు ఎక్కడ, ప్రతి ఒక్కరు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలంటారు. మా దగ్గర మీరు ఎక్కిన వాళ్ళు ప్యాసింజర్ అమౌంట్ ఇస్తేనే మా దగ్గర అమౌంట్ ఉంటుంది. కొంతమంది అమౌంట్ ఇస్తలేరు, ఫోన్ పే గూగుల్ పేనే చేసేస్తారు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మేము ఫోన్ పే గూగుల్ పే చేసుకుంటాం. ఇట్లా చేసే తరుణంలో నీ బాధలను నువ్వు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు తీసి పబ్లిక్ కి, సమాజానికి చెప్పాలని ఎందుకు ఆలోచన వచ్చింది? లోకం మీద చాలా మంది ఉన్నారు భయ, ప్రపంచం మీద వాని బాధ చెప్పుకోలేని వాడు. అయితే నేను తీసే వీడియో వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని మాత్రమే తీశాను నేను ఈ వీడియో. అంటే ఈ ఓలా, ఈ ఊబర్, ఈ ర్యాపిడో వీటిని నమ్మి ఇందులోకి వచ్చి ఏదో డబ్బులు వస్తాయి అనుకొని తర్వాత ఇక ఇరికిపోయి ఇంట్లోనే
ఇక డబ్బులు రాక ఇక్కడ ఈఎంఐలు కట్టుకోక బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు గోపి తన గొంతెత్తి తన బాధలను అందరినీ ఒక్కరి పోయి చెప్తున్నాను అనమాట. ఒక్కరిని పోయి చెప్తున్నా భయ ప్రతి ఒక్కరికి. ఇంకోటి భయ ర్యాపిడో దాంట్లో స్కాములు ఎక్కువైతాయి కొన్ని. అది ఎక్కడైందంటే శంషాబాద్ దగ్గర ఒకసారి నాకు 2-3 టైమ్స్ అయింది. ఇప్పటి వరకు ఇంకా చాలా మంది కూడా అయింది. నేను చేసిన వీడియోలో కూడా నాకు రెస్పాండ్ అయ్యారు. అయితే ఏమైందంటే ఒక బుకింగ్ వస్తుంది భయ. బుకింగ్ వచ్చిన తర్వాత ఆ లొకేషన్కి వెళ్తాం. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాం, సరే భయ్య వస్తున్నా ఒక 2 మినిట్స్ ఆగంటాడు. ఆగన్న తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, రిటర్న్ కాల్ చేసి మా తమ్ముడు వస్తాడు. సరే నేను ఏమంటున్నా అంటే వాన పడుతుంది కదా, మనం స్టూడియో లోపలికి పోదాము. లోపలికి పోయి ఇదే ముచ్చటను కంటిన్యూ చేద్దాం. చలో రైట్ నాడు. సో ఈ రోజు గోపి ఒక కష్ట జీవిని రోజు మన ఆఫీస్ మన స్టూడియోలకు వెల్కమ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో గోపి. చాలా అద్భుతమైన వీడియోస్ చేస్తున్నావు. సరే ఈ మోసాల గురించి మాట్లాడుతుంటే శంషాబాద్ దగ్గర ఏదో మోసం జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బుకింగ్ వచ్చింది ర్యాపిడో. ఈ స్కామ్ జరిగేటి ఎక్కువ ర్యాపిడోలోనే జరుగుతున్నాయి. నేను 2-3 సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చిన. అయితే ఓ ర్యాపిడో నుంచి ఒక బుకింగ్ వస్తుంది. పికప్ లొకేషన్ దగ్గర వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఒక 2 మినిట్స్ ఆగు మా బ్రదర్ వస్తాడు తీసుకెళ్దు అంటాడు. సరే అన్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు, మా బ్రదర్ రావట్లేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, నేను నీకు ఫోన్పే చేస్తా ఒక 5,000, నువ్వు మా బ్రదర్కి కొట్టేసేయి, నీకు అమౌంట్ ఎంత 200 చూపించింది కదా, 200 ఎక్స్ట్రా ఇస్తా, 400 ఇస్తా మొత్తము, మిగతా అమౌంట్ మా బ్రదర్కి కొట్టేసి అంటాడు. అయితే ఏం చేస్తాడు, మన ఫోన్ నంబర్కి నార్మల్ మెసేజ్ 5,000 మన అకౌంట్లో క్రెడిట్ చేసినట్లు పంపిస్తాడు. ఆల్రెడీ నాకు 2-3 ర్యాపిడోలు చెప్పిర్రు. అయితే ఏమైంది, చేసిన తర్వాత కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, మెసేజ్ వచ్చింది కదా అని చెప్పేసి, అకౌంట్లో డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పేసి కొంతమంది ఏం చేసిండ్రు, కొట్టిండ్రు పైసలు, అమౌంట్ అయితే మళ్ళీ రిటర్న్ కొట్టిండ్రు. అట్లా మోసపోయిన